ఐబొమ్మ పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ రవి వివరాలను సేకరించింది. గేమింగ్ బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన రవి 4 బెట్టింగ్ యాప్స్ లతో ప్రమోషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఐబొమ్మ రవికి సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి సిఐడి సేకరిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఐబొమ్మ రవి కేసులో మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే 2 రోజులుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా రంగ ప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసు ద్వారా వివరాలన్నీ కూడా సేకరించింది. అయితే బెట్టింగ్ యాప్ లో భాగంగా ఐబొమ్మ బప్పం 2 వెబ్సైట్లలో కూడా సినిమాలు పైరసీ చేసిన క్రమంలో పలు బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినట్టు గుర్తించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే తెలంగాణ సిఐడి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించిన కేసులు ఇప్పటికీ 29 మంది సినీ ప్రముఖులతో పాటు యాంకర్లను యూట్యూబ్లను కూడా అరెస్ట్ చేయాలి. వారి ఇప్పటికే విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా వివరాలు బెట్టింగ్ యాప్ల ద్వారా ఐబొమ్మ రవి దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించాలని గుర్తించిన నేపథ్యంలో ఒకవైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. మరోవైపు ఇప్పుడు సిఐడి కూడా ఎంటర్ అయింది. ఇప్పటికే 2 రోజుల పాటు కూడా విచారణ కొనసాగిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ నేపథ్యంలో ఒకవైపు సిఐడి ఎంటర్ అయింది, మరోవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలన్నీ కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కూడా సిఐడి అన్ని వివరాలు సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇప్పటి వరకు ఒకవైపు విచారణ కొనసాగుతుంది, మరోవైపు సిఐడి ఎంటర్ అయింది. ఇప్పటికీ ఈడీ కూడా గవర్నర్కు లేఖ రాశారు. మొత్తం దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలని కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు మలుతుందనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇప్పటికే 4 బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినట్లు కూడా గుర్తించారు. ఆ 4 బెట్టింగ్ యాప్లు 1x బెట్, అదేవిధంగా 1win, మరొక 2 బెట్టింగ్ యాప్ల ద్వారా 100 కోట్ల రూపాయలు సంపాదించినట్లయితే గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ పలు వెబ్సైట్ల ద్వారా ముఖ్యంగా వెబ్సైట్లకు సంబంధించి ఐబొమ్మ బప్పం 2 వెబ్సైట్లకు సంబంధించి దాంట్లో సినిమాలు పైరసీ చేయడానికి ముఖ్యంగా మూవీ రూల్స్, అదేవిధంగా తమిళ హిందీ వెబ్సైట్ల నుంచి కూడా సినిమాలు కొనుగోలు చేసే క్రమంలో ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం మూవీ రూల్స్కు డబ్బులు అప్పచెప్పి ఆ సినిమాలు కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సిఐడి కూడా ఎంటర్ అయింది. ఇప్పటికే దాదాపు పలువురు సినీ ప్రముఖులను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా వారందరినీ కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఈడీ ఎంటర్ అయింది, అదేవిధంగా సిఐడి కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన పలువురిని విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు అంతా కూడా ఎటువైపు తిరుగుతుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎటువైపు మళ్తుందనే వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. గీత, అలాగే రవికి సహకరిస్తున్న వారి వివరాలు ఏమైనా సేకరించారా అరుణ్? అయితే రవికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దాదాపు ఇతను మొత్తం కూడా ఈ తతంగం అంతా కూడా కరేబియన్ దీవుల నుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటికీ కరేబియన్ దీవుల్లో ఒక ఆఫీసును ఏర్పాటు చేసుకుని అక్కడ దాదాపు 20 మంది యువకులను పెట్టి ఈ సినిమా పైరసీని మొత్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల పైన కూడా పలు క్వశ్చన్లు సంధించినప్పటికీ కూడా రవి నుంచి ఎలాంటి ఆన్సర్ రావడం లేదని తెలుస్తుంది. అయితే బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ డబ్బులు సంపాదించినట్లు తను అంగీకరించినప్పటికీ కూడా ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు మాత్రం చెప్పేందుకు అంగీకరించడం లేదని తెలుస్తుంది. మొత్తంగా 2 రోజుల పాటు కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు 3వ రోజు కూడా పలు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అటు 2019 నుంచి ఐబొమ్మ బప్పం సైట్ల ద్వారా సినిమాలు పైరసీ చేస్తున్న నేపథ్యంలో 2019 నుంచి కూడా అతని బ్యాంకు ఖాతాలన్నింటినీ వివరాలు ఇవ్వాలని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకులకు అయితే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 3వ రోజు కూడా పలు కీలక అంశాలను అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటికీ మాత్రం ఎవరిని కూడా గుర్తించలేదు. కేవలం నిర్వాహకుడు ఐబొమ్మ రవి అని పూర్తిగా గుర్తించారు. దాదాపు 20 మంది యువకులను అయితే కరేబియన్ దీవుల్లో ఆఫీసు సెట్ చేసుకుని అక్కడి నుంచి కూడా ఈ సినిమాలు పైరసీ చేస్తున్నట్లయితే గుర్తించారు. గీత, మరి ఈ పైరసీ కేసుకు సంబంధించి ఆల్రెడీ సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చిందని చెప్తున్నారు కదా, వీరు ఏ కోణాల్లో అంటే పైరసీకి సంబంధించి ఏ కోణాల్లో రవిని విచారిస్తున్నారు? అయితే తెలంగాణ సిఐడి ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే పలు సినీ ప్రముఖులను, అదేవిధంగా యాంకర్లను, యూట్యూబర్ల పైన కూడా వాళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసుకుని వారందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మంచుల రానా, ప్రకాష్ రాజ్ వీరందరినీ కూడా ఇప్పటికే విచారణ చేశారు. ఈ నేపథ్యంలోనే వారి నుంచి ఇదే బెట్టింగ్ యాప్లు ముఖ్యంగా 1x బెట్, అదేవిధంగా 1win, ఇంకా మరో 2 యాప్లు మొత్తం 4 యాప్లను కూడా ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో సినిమా పైరసీలో భాగంగా వీటి ప్రకటనలు డబ్బుల కోసం వీటిని ప్రకటనలు చేసినట్లు కూడా గుర్తించిన నేపథ్యం
నేపథ్యంలో ఇక్కడ మరోవైపు ఇక్కడ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది కాబట్టి దానికి దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ చేయనున్నారు. మొత్తం దీనికి సంబంధించి అయితే ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు వందల కోట్లు సంపాదించాలనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒకవైపు ఈడీ కూడా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా ఎంటర్ అయింది. అదేవిధంగా సిఐడి కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా విచారణ చేయనుంది. అదే ఏదైతే పోలీస్ కస్టడీ మూసిన తర్వాత కూడా సిఐడి తీసుకొని విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.